Okay, hello everyone, welcome to the Try School. So in this video, మనం Python as scripting language. Python as scripting language. అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా మనం Python ఎట్లా వాడచ్చు. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే అసలు దాని యొక్క మెయిన్ లైన్ లేకపోతే మెయిన్ ఫంక్షన్ ఫీచర్ ఏంటంటే సో ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ నుంచి అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే వన్ బై వన్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో మనం ఫంక్షన్స్ యూస్ చేయకపోవచ్చు, క్లాసెస్ యూస్ చేయకపోవచ్చు, జస్ట్ లైన్ బై లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అదే పాయింట్స్ ఇక్కడ చెప్తాడు, అందుకంటే ఎక్కువ ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ చూడండి, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. Scripting language means a group of lines of code will be there and executed by line. అదే పాయింట్ ఇప్పుడు నేను చెప్పాను. సో నో ఫంక్షన్స్ కాన్సెప్ట్ అంటే ఉంటాయి, మనం యూజ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఇప్పుడు సి ఉంది, అక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. జావాలో అయినా అంతే, ఈవెన్ ఇన్ ద C++లో అయినా అంతే. కానీ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో మనం యూస్ చేయనవసరం లేదు ఫంక్షన్ కాన్సెప్ట్. ఓకే, సో జస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ లైన్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాము. ఎన్ని లైన్స్? అరౌండ్ 6 లైన్స్ రాసాము. మనం 6 లైన్స్ కూడా మనం రాసాము. 6 లైన్స్లో ఎక్కడ కూడా మనం ఒక ఫంక్షన్ కాన్సెప్ట్ని యూస్ చేయలేదు. యూస్ చేసామా ఫంక్షన్ కాన్సెప్ట్ని? క్లాసెస్ కాన్సెప్ట్ని యూస్ చేసామా? చేయలేదు. కానీ ఇక్కడ కోడ్ అనేది లైన్ బై లైన్ సింపుల్గా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఓకే, సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం పైథన్ యాజ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే పైథన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా కూడా వాడుతున్నాము, అలా కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాడు. ఓకే, పైథన్ యాజ్ అన్ ఆల్ రౌండర్. సో ఫస్ట్ వన్ ఈస్ పైథన్ యాజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, దట్స్ ఫర్ ద డే. అండ్ నెక్స్ట్ వీడియోలో Python as functional programming language ఎందుకు చెప్తాను. ఓకే, until then keep drawing. Don't forget, this is Thai School, మన స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ.